నెక్స్ట్, స్టేట్కు కొత్త పీసీసీ చీఫ్ కసరత్తు చేస్తున్న ఏఐసీసీ అట. మరి ఎవరు పీసీసీ? ఎందుకంటే ఆల్రెడీ పీసీసీ అధ్యక్షుడిగా ఉన్న వ్యక్తి ముఖ్యమంత్రి అయిండు కాబట్టి ఆయనకి ఆ వ్యవహారాలు రాష్ట్రం ఎట్లా ముందుకు తీసుకెళ్ళాలి ఇదే సరిపోతుంది. ఇంకా పార్టీ వ్యవహారాల మీద దృష్టి పెట్టే అవకాశం ఉండదు. సో మరి పార్టీని సమన్వయంతో ముందుకు తీసుకెళ్లే నాయకుల్ని, కోఆర్డినేషన్తో ముందుకు తీసుకెళ్లే నాయకుడు కావాలి కాబట్టి పీసీసీ అధ్యక్షుడిని ఇంకొకరిని పెట్టాలి. సో దీని మీద కసరత్తు చేస్తున్నదట. మరి ఎవరు చీఫ్ అయ్యే అవకాశం ఉంది? ఇప్పుడు ఆల్రెడీ రేవంత్ రెడ్డి గారు కాబట్టి మరి పీసీసీ చీఫ్ పదవిని మిగతా వర్గాలకు ఇచ్చే అవకాశం ఉండొచ్చు. బీసీలు కానీ, ఇప్పుడు ఆల్రెడీ డిప్యూటీ సీఎం ఒక దళితుని చేసిరు కాబట్టి మరి ఇంకొక దళితుని పీసీసీగా పెడతారా, లేదు ఒక గిరిజనుడిని పీసీసీగా పెడతారా, లేదు బీసీని పెడతారా చూడాలి. లోక్సభ ఎన్నికలకు ముందా తర్వాత బీసీ వ్యక్తికి ఇవ్వాలని ప్రాథమికంగా నిర్ణయించిరట. ఇంకా ఆప్షన్ లేదు, అక్కడ ఆప్షన్ లేదు. సీఎంగా రేవంత్ పూర్తి స్థాయి ఫోకస్ పెట్టేలా త్వరలో ప్రకటించబోతున్న ఢిల్లీ పెద్దలట. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడడంతో పీసీసీ చీఫ్ మార్పు పైన ఏఐసీసీ దృష్టి పెట్టింది. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా పరిపాలన వ్యవహారాలపైనే దృష్టి కేంద్రీకరించే వెసులుబాటు కల్పించేందుకు ఈ నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తోంది. అసెంబ్లీ ఎన్నికల్లో రేవంత్ రెడ్డి సక్సెస్ అయ్యారనే కోణం నుంచి లోక్సభ ఎన్నికలు ఆయన చేతుల మీదుగా జరిపించడం సహేతుకంగా ఉంటుందన్న అభిప్రాయాలు ఉన్నాయి. లోక్సభ ఎన్నికల్లో కనీసం డజను స్థానాల్లో గెలవాలని టార్గెట్ పెట్టుకున్నందున ఇప్పటికిప్పుడు పార్టీ నాయకత్వంలో మార్పులు చేసే ప్రయోగం పైన ఏఐసీసీ స్థాయిలో విస్తృతంగా చర్చలు జరుగుతున్నాయట. లోక్సభ ఎన్నికలు పూర్తయిన తర్వాత కార్యాచరణ మొదలు పెడితే పార్టీకి డ్యామేజ్ జరిగే అవకాశాలు తక్కువని, ఆ తర్వాత నేతల్లో అసంతృప్తి లాంటివి సర్ది చెప్పడానికి తగినంత వెసులుబాటు ఉంటుందనే ఫీడ్బ్యాక్ కూడా పోయిందట. సో ఇప్పుడు ఎంపీ ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి ఇప్పటికిప్పుడు చేసి మళ్ళీ కొత్త గొడవ ఎందుకు అని అనుకుంటున్నారట. కానీ ఇప్పుడు దీంట్లో ఎవరో ఒక బీసీకి ఇవ్వడం ద్వారా గొడవ జరుగుతుందనైతే మనకేం అనిపిస్తలేదు. ఇప్పుడు ఎవరెవరు ఉన్నారు? ఓడిపోయిన మధు యాష్కి ఏమన్నా ఛాన్స్ ఉందా? లేదు వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్న మహేష్ కుమార్ గౌడ్ ఇట్లాంటి లీడర్లు చాలామంది ఉన్నారు. మరి వాళ్ళకి ఏమైనా అవకాశం ఇస్తారా చూడాలి. ఆశావహుల మధ్య పోటీ ఉందట. అసెంబ్లీ టికెట్ను త్యాగం చేసిన వారు, ఇప్పటికే సెకండ్ ర్యాంకులో ఉన్నవారు, పార్టీ అగ్రనేతలకు లాయల్గా ఉన్నవారు పీసీసీ కోసం పోటీలో ఉన్నారు. తాజాగా ఏఐసీసీ నుంచి సీనియర్ నేత ఒకరు రాష్ట్ర లీడర్తో ఫోన్లో మాట్లాడి పీసీసీ చీఫ్ మార్పు పైన చర్చించడంతో మరోసారి ఈ అంశం తెర మీదకి వచ్చింది. ఇప్పటికిప్పుడు మార్చే ఉద్దేశంతో ఆ నేత ఫోన్ చేసి ఆరా తీశారా, లేక ఎవరెవరు ఆశిస్తున్నారనే అంశాన్ని తెలుసుకోవడానికి సంప్రదించారా? ఇలాంటివన్నీ సమాధానం లేని ప్రశ్నగా మిగిలిపోయినాయట.